అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. పంచతంత్రం నుంచి చాలా మంచి మంచి కథలు వింటున్నాం. ఇప్పుడు ఇంకొక మంచి కథ విందాం. పూర్వం ఒక పల్లెటూరులో గర్వి అనే పేరున్న ఒక గాడిద ఉండేదట. ఈ గాడిదకి తన సాటి గాడిదలతో కాకుండా ఒక నక్కతోటి స్నేహం కలిసి, నక్క గాడిద గొప్పగా స్నేహం చేసేది. ఈ నక్క ఏంటంటే మాంసాహారితో పాటు అది శాకాహారి కూడా. పళ్ళు, కాయలు, కూరలు తినేది. గడ్డేది తింది కానీ పళ్ళు తింటాం అది చేసేది. నక్క ద్రాక్ష పళ్ళ కథ చెప్పుకుంటాంగా మనం, అట్లా. అయితే ఏమైందట, ఒకనాడు ఈ నక్క చెప్పిందట, ఊరికి దూరంగా ఉన్న తోటల్లో భలే పళ్ళు ఉన్నాయి, ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి, చాలా బాగా కాసినాయి, దోసపళ్ళు కూడా విరగబండినాయి, ఎంతో బాగున్నాయని చెప్పిందట. సరే, ఇద్దరు కలిసి తిందామనుకున్నారు. రోజు వెళ్ళి కాసిన పళ్ళు తినొచ్చేవాళ్ళు. నక్క, గాడిద, గర్వి గాడిద అనమాట. రెండు కలిసిపోయేవి. 3-4 రోజులు తిన్నాయి. 4-5 రోజులకి వెన్నెల బాగా పరువుగా అయిందనమాట. అంటే పౌర్ణమి నాటి రాత్రి ఇవి రెండు ఉత్సాహంగా 4 రోజుల నుంచి కాసిన తింటున్నాయి. ఇవాళ వెన్నెల రాత్రి బాగా వెలుగ్గా ఉంది, ఇవాళ మంచి మంచి పళ్ళు తినాలని రెండు కలిసి తోటల్లోకి పోయినాయి. పోయాక కాసిన పళ్ళు ఆ చెట్టువి ఈ చెట్టువి కోసుకుని తింటున్నాయి. కోసుకోవటం అంటే అది నోరు పెట్టి తింటాం అన్నమాట. ఈ తింటూ ఉండగా చల్లగా ఉంది, తెల్లగా ఉంది వెన్నెల, పళ్ళు మెరిసిపోతూ కనపడుతున్నాయి, దోసపళ్ళు అవి బ్రహ్మాండంగా ఉన్నాయి. గాడిదంది, ఆహాహా, ఎంత అద్భుతమైన జీవితం రా మంది, రోజు వచ్చి తింటున్నావు, ఈ పళ్ళతోటి చూసావా ఎంత నున్నగా అయ్యానో, నా వైపు చూడు, ఈ వారంలో నువ్వు నక్కవి అలాగే డొక్కుగా ఉన్నావు, నేను మాత్రం ఈ వారం నుంచి పళ్ళు తింటంతో నున్నగా అయ్యాను, నా బుగ్గలు మొహం పూడినవి చూడమంది. నక్క బాగా పరకాయని చూసి, అవునోయ్ గర్వి, నువ్వు కొంచెం నున్నగా అయ్యావు, నువ్వు బాగా బలిసినట్టే కనపడుతున్నావు, మీ రైతు కూడా, అంటే ఏ రైతు దగ్గర లేకపోతే ఏ రజకుడి దగ్గర పనిచేస్తోంది గాడిద, వాళ్ళు మరింత ఆనందిస్తారు, నువ్వు ఇలాగే నున్నగాను అద్భుతంగాను ఉంటుంటే, ఇంత బలం వచ్చిందంటే ఎక్కువ పని చేస్తాయి కదా జంతువులు అని మాట్లాడుకుంటుంటే, ఇక క్రమంగా అక్కడ ఒక ద్రాక్ష తోట కూడా ఉంది ముందుకి. ఈ ద్రాక్ష తోటలో ఇట్లా గుత్తులుగా పళ్ళు కనపడుతున్నాయి. నక్క ఎగిరెగిరి కోసుకుని తినేస్తోంది. గాడిద హాయిగా గాడిద కొంచెం ఎత్తుగా ఉంటుందిగా, మోరదాచి ఆ పళ్ళు తింటుంటే, ద్రాక్ష పళ్ళు తినేసరికి దానికి మత్తు ఎక్కిపోయింది, సంతోషం పట్లైపోయింది. ఏమన్నదంటే, యాహాహా, ఇంత అద్భుతమైన భోజనం ఉన్నప్పుడు చక్కటి సంగీతం ఉంటే ఎంతో బాగుంటుంది అన్నది. నక్కంది, నిజం ఆ మాట, మనం హాయిగా తిని తాగి కులాసాగా గడిపేటప్పుడు సంగీతం ఉండాలి, నిజం. కాకపోతే ఇప్పుడు సంగీతం ఎవరు పాడతారు అంది. ఆనంగానే గర్వంది, అదేమిటోయ్, నేను బ్రహ్మాండమైన సంగీతకారుణ్ణి, నా కంఠం సంగతి నీకు తెలీదు, ఇక నేను సంగీతం పాడతాను, పాడి ఆనందించాలనుకుంటున్నాను, వారం రోజుల నుంచి ఈ అద్భుతమైన విందు ఒకటి దొరికింది మనకి అనగానే నక్క హడిలిపోయింది. ఓ నాయనో, నువ్వు ఇప్పుడు సంగీతం పాడితే అందరూ వచ్చేస్తారోయ్, నువ్వు సంగీతాలు గింగీతాలు పాడొద్దంది. కానీ గాడిది వింటలేదు. వినకపోతుంటే నక్కంది, మనం రహస్యంగా వచ్చామా, దొంగతనంగా వచ్చాం, మనం ఇప్పుడు సంగీతం పాడామనుకో, మన గొంతు అందరికీ అద్భుతమైన కంఠస్వరం మంది అందరికీ వినపడుతుంది, ఎవరికైనా తెలిసిపోతుంది మనం తోటల్లోకి వచ్చినట్టు, మనమే తిన్నట్టు పట్టుబడిపోతాము, వద్దన్నది. అయినా సరే తింటూ ఉంటే, కడుపు నిండుతూ ఉంటే ఒళ్ళుపై తెలీదు. ఇదొట్టి తిండి దగ్గరే కాదండి, అన్ని చోట్ల అంతే. ఇవి లంచాలు తీసుకునే వాళ్ళు చూడండి, తీసుకుంటూ ఉంటారు, డబ్బులు బాగా చేరుతాయి, ఒళ్ళు తెలియని తనం వచ్చేస్తుంది. పట్టుబడలేదు 5 రోజుల నుంచి అనగానే 6వ రోజు కూడా పట్టుబడం, మనం ఏదైనా చేసేయచ్చు అనిపిస్తుంది, ఒళ్ళు మర్చిపోతాం, మనం చేస్తున్నది తప్పని, పొరపాటని, చేయకూడని పని అని, ఇది ఇతరుల తోటని దానికి తటల. ఈ గాడిదకి నక్క 4 సార్లు 5 సార్లు చెప్పింది, వద్దు ఈ సంగీతాలు గింగీతాలు వద్దు, మనకి తినేసి చల్లగా వెళ్ళిపోదాం, ఇంకా కొన్నాళ్ళు ఈ తోటల వాళ్ళన్నీ పళ్ళన్నీ కోసేసి తోట ఖాళీ అయ్యేదాకా మనకు ఆహారం ఉంటుంది, రుచికరమైంది, నేను హాయిగా కడుపు నింపుకుంటా, నాకు కూడా వేటాడే పని ఉండదు, నీకు కూడా పొట్ట నిండుతుంది, మీ రైతు గడ్డేశాడా గాదం వేశాడా అన్న లెక్కలేదు, రోడ్ల మీద అందరూ తిరిగింది కాకుండా ఇట్లా ఫ్రెష్ ఫుడ్ హాయిగా చక్కగా దొరుకుతాయి, తాజా పళ్ళు దొరుకుతున్నాయి, సంగీతం వద్దురా మహానుభావ అని ఎంత చెప్పినా ఆ గర్వి గాడిద వినలేదు. వినకపోయేసరికల్లా నక్కంది, నీ పుణ్యం ఉంటుంది, నేను అవతలకి వెళ్ళిపోతా, నాకు వద్దు ఇంకా పళ్ళు, నేను తిన్ను, నా పొట్ట నిండింది, నేను వెళ్ళిపోయాక పాడు, నువ్వేం పాట పాడినా సరే, నేను ఇక తోటలో ఉన్నంతసేపు మాత్రం నువ్వు పాడద్దురా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని బతిమాలుకున్నాక సరే గాడిద సరే అంది. ఈ నక్క పరిగెట్టుకుంటూ తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. దాటేయంగానే గాడిద మళ్ళీ ఓసారి మోరదర్చి ఇన్ని ద్రాక్ష పళ్ళు నోటితో లాక్కుని పరపరా నవిలేసి ఆ ద్రాక్షారసం ఇచ్చినటువంటి సంతోషంతో
ఓ అని నోరు పెద్దగా తెరిచి ఓండ్ర పెట్టడం మొదలుపెట్టింది. దాని సంగీతం అదే, దానికి గొంతేదో దాంతో పాడుకుంటుంది కదా. ఇక పాడడం వల్ల ఓ ఓ ఓ ఓ అని ఓండ్ర పెట్టడం మొదలుపెట్టింది. ఈ ఓ ఓలు ఎక్కడి దాకా వినపడతాయి? మామూలుగా మనం చూడండి, ఏదో జనాల్లో మాట్లాడితే ఎవరికీ వినపడదు. ఖాళీగా ఉన్న ప్రదేశాలు ఒక మాట మాట్లాడితే 33 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది, అది ప్రతిధ్వనిస్తుంది కదా. ఈ నిరామయంగా ఒక్క మనిషి కూడా లేని ఈ తోటల్లో రాత్రిపూట ఈ గాడిద అరుపులు ఊరికి మొదగదల్లో కాపలా ఉన్న వాళ్ళందరికీ వినపడ్డాయి. గాడిద ఓండ్ర పెడుతోంది రోయ్, ఎక్కడోను ఎక్కడ అని చూస్తే ఊరి వైపు నుంచి రావట్లా, తోటల్లో నుంచి వస్తోంది. ఈ అన్ని పక్కల నుంచి కాపలా వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న తోటల్లో కాపలా ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేసారు. దొంగగాడిద ఇది ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తింటోందో, ఈ మధ్య తోటల్లో పళ్ళు మాయమవుతున్నాయి, ఇదే తింటుంది కాబట్టి కొట్టండ్రా పట్టండ్రా అన్నారు. ఇక అందరూ అన్ని పక్కల నుంచి కమ్మేసి కుమ్మేశారు, గాడిదని చితకొట్టు వదిలిపెట్టారు. అక్కడి నుంచి ఏం చేశారు, ఒక పెద్ద బండరాయికి తాడు కట్టి దీన్ని మెళ్ళో కట్టారు. అది అటు ఇటు వెళ్ళకుండా అక్కడే ఉంటుంది తెల్లారేదాకా, కట్టేసే పని లేదు, అక్కడే పడి ఉంటుంది. తెల్లారి ఈ గాడిద ఎవరిదో, ఈ రైతు ఎవడో చూస్తారనమాట. వాళ్ళు మెళ్ళో రాయి కట్టి వెళ్ళిపోయారు. అందరూ తలా ఒకరు తీత తీశారు, పోయారు. ఈ గాడిద మెడ విరిగినంత పని, ఈ నడ్డి విరిగినంత పని, ఈ కాళ్ళంతా పట్టుదప్పిపోయి ఇటు నేల మీద కూలబడిపోయింది. అందరూ జనాలు వెళ్ళిపోయాక నక్క పరిగెత్తుకొచ్చింది లోపలికి. వచ్చి, ఏమిటి మిత్రమా, నీ సంగీత సౌరభ్యానికి అందరూ మెచ్చి నీ మెళ్ళో పెద్ద దండేసినట్టున్నారుగా అన్నది. ఇంత బండరాయి కట్టారు, అది కదలడానికి వీలు లేకుండా చేశారు. ఈ గాడిద అనుకుని చిచ్చి, సంగీతాన్ని మెచ్చుకునే వాళ్ళే లేరు. సంగీతం ఆస్వాదించాలంటే ఒక ప్రత్యేకమైన బ్రెయిన్ కావాలి, టేస్ట్ కావాలి. వీళ్ళెవరికీ టేస్ట్ లేదు, నన్ను కొట్టారు దుర్మార్గులు. నేను ఎంత బాగా పాడానో అనుకుంది గాడిద. ఎంతో బాగా పాడి ఇంత బాగా దొరికిపోయింది. ఎప్పుడు కూడా ఏదన్నా దొంగ పని చేసేటప్పుడు ఒళ్ళు మర్చిపోకూడదు. అంటే దొంగ పని చేయడానికి ఎంకరేజ్ చేస్తారా అండి అని అడగండి. పంచతంత్రం చెప్పింది, నువ్వు నలుగురికి తెలియకుండా చేసే పని చేస్తున్నప్పుడు, ఎవరికీ తెలియకుండా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఈ కథలో రాస్తారండి పంచతంత్రంలో, దొంగ ప్రేమికుడు రహస్యంగానే ఉండాలని రాస్తారు. ప్రేమించే వాళ్ళు కూడా దాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని చూడకూడదు. అందరికీ తెలిసిపోయిందంటే రహస్యం బట్టబయలైపోతుంది, ప్రేమ మొదట్లోకి కత్తిరించబడుతుంది. అందుకని అలా అందరికీ తెలిసేలాగా చేయకూడదు, తెలియకుండా చేయాలి. ప్రేమికుడు దొంగ ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలని పంచతంత్రం నేర్పిస్తుందండి. ఏదైనా ఇలాంటి పని చేసేటప్పుడు ఒళ్ళు మరిచిపోవద్దు. నువ్వు చేసే పొరపాట్లే, నీ ఒళ్ళు మరిపే, ఆదమరిచి ఉండటమే నిన్ను పట్టించేస్తుంది. చేయకుండా ఉండు, కానీ నువ్వు చేయాల్సి వస్తే జాగ్రత్తగా చెయ్యి అని రాజకుమారులకి ఇది నేర్పించారనమాట. అంటే రాజకుమారులకి ఈ పని ఎందుకంటే దొంగతనం చేయాలా వాళ్ళు అంటే చేయాల్సి వస్తుంది. పక్క రాజ్యాలను ఏదైనా ఆక్యుపై చేయటము అలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు, ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు రహస్యంగా చేయాలి, గుట్టు బయటపడకుండా చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఈ మాట చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.